జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కక్షగట్టి ఒక నిజాయితీ నిబద్ధత కలిగిన మంచి పేరు ప్రతిష్టలను సర్వీస్ మొత్తం చిన్న మరక కూడా లేకుండా తన విధులు నిర్వర్తించిన ఒక అధికారిని ఆయన వేధించాడు. ఖచ్చితంగా అది సహజంగా జరుగుతుంది. బందిపోటు దొంగలకి ఒక నీతి నిజాయితీ గల అధికారిని చూస్తే కారిపోతూ ఉంటుంది, వాళ్ళ మీద ద్వేషం వచ్చేది. అదే చక్కగా చూపించాడు. ఏబి వెంకటేశ్వరరావు గారు సామాన్యమైన ఒక ఉపాధ్యాయుల కుటుంబంలో పుట్టాడు. ఆయన కష్టపడి చదువుకున్నాడు. ఐపీఎస్ ఐఏఎస్ సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదండి. తన సర్వీస్ మొత్తం అత్యంత నిజాయితీగా పనిచేశాడు. డేర్ అండ్ డెవిల్గా చేశాడు. డేర్ డెవిల్ నక్సలైట్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణిచివేశాడు. మరి రౌడీ ఉండకూడదు కదా, వీళ్ళందరికీ బాధ వస్తుంది, డెఫినెట్గా బాధ వస్తుంది. ఆయన పైగా తన్నా పరా చూసుకోలేదు. ఈయన కొంతమంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అని ముద్రేస్తారు ఆయనకి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తోలు తీసాడు ఆయన. వాళ్ళందరూ తిట్టుకుంటారు ఇప్పటికి. అయినా సరే ఎక్కడ తగ్గలేదు. మరి నిజాయితీగా ఉంటే బహుమతి ఇదేనా? సరే, జగన్మోహన్ రెడ్డి బుద్ధి వక్రం, అతను కుళ్ళిపోతాడు, ఇంకొకరిని సహించలేడు, రెడ్డి గులగజ్జి భయంకరంగా ఉన్నవాడు, అతను అలాగే చేస్తాడు. మిగతా ఆఫీసర్లు మాట్లాడితే మేము వాళ్ళ సంఘాలు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు, లేకపోతే లెటర్లు రాస్తారు, పత్రికలు కాలికని సిగ్గులేదు వాళ్ళకి. పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ అధికారుల సంఘాలు ఏం చేస్తున్నాయండి? మీ తోటి ఆఫీసరు ఎంత దారుణంగా ప్రభుత్వం వేధిస్తుంటే మీరు ఏం పీక్తున్నారు? అసలు మీరు ఎంచుకున్నారు? మీరు సమాజాన్ని ఏం ముద్రిస్తారు? మీరు అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ప్రజలు? అసలు మీ పోస్టులు ఎందుకు? ఐపీఎస్ అవసరమా? మా దూర కాసుకునే వాడిని కూడా జిల్లాధికారిని చేయొచ్చు పోలీసు. ఎందుకు చేయకూడదు? వాడు చాలా నిబద్ధతగా 100 గేదెలు ఉంటే 100 గేదెలు ఏ గేదె ఏదో ఎన్నిపాలుతో కూడా చెప్పేస్తాడు. ఇప్పుడు 100 గేదెల్లో 4 గేదెలు వెళ్ళో కానీ కంపెనీ చేయగలుగుతాడు, తెచ్చేస్తారు. ఎవరికి ఏది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు మా ఊళ్ళో యాదవ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర 100-200 గొర్రెలు 300-400 ఉంటాయి. అవి ఎక్కడున్నా కానీ అర్థం పెట్టేస్తారు, ట్రేస్ చేసేస్తారు. ఏమో కుక్క గట్ట వచ్చి పెట్టుకొని తోడేళ్ళు నక్కలు వచ్చి పెట్టుకుపోతున్నా కానీ ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? వీళ్ళకన్నా వాళ్ళే బెటర్ కదా. ఒక నీతి, నిబద్ధత, నిజాయితీ, పద్ధతి, సాంప్రదాయం అన్నీ పాటిస్తారు. వాళ్ళు బెటర్ కదా వీళ్ళకన్నా. వీళ్ళకి ఎందుకు వాడు చదువుకున్నాడన్నా? అలా చదువుకున్న వాళ్ళు బలం ఉన్నారు. వీళ్ళందరినీ పీకి పడేయాలండి. రూల్స్ మార్చాలా, ఈ చట్టాలు ఎన్నో సంస్కరణలు చేయాలా, వీళ్ళ బుద్ధులన్నీ కూడా స్కానింగ్ చేయాలా, వీళ్ళ క్యారెక్టర్ ఏంటో చూడాలా. ఇది ఒక కేస్ స్టడీ లాగా అనుకోవచ్చేమో. ఖచ్చితంగా. ఇప్పుడు ఈయన మీద ఒక రాజకీయంగా ఒక వ్యక్తి మీద కులాన్ని చూసి అతన్ని రాజకీయంగా ఆలోచించి ఒక దుర్మార్గమైన పాలకుడు కక్ష కడితే అతనికి ఈ దేశంలోని ఏ వ్యవస్థలు సాయం చేయలేకపోయినాయి. కొన్ని వ్యవస్థలు పనిచేసినా జస్టిస్ డిలే అయిపోయింది. జస్టిస్ డినైడ్. ఆయన రిటైర్మెంట్కి వచ్చేసాడు. అంత నిబద్ధతగా డీజీపీ స్థాయి అధికారిని పోస్టింగ్ లేకుండా రిటైర్మెంట్ చేయడం అంటే ఎంత ద్రోహం చేసినట్టు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాలు ఆలోచించుకోవాలి. రేపు ఇదే పరిస్థితి మీకు ఎదురైతే నాలుగు ఒక్కడు కూడా మాట్లాడి కూడా ఉండడు. ఇవాళ నేను మాట్లాడుతున్నాను ఆయన గురించి. నాలుగు 100,000 మంది మాట్లాడతారు, కానీ మీ గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మీరు అన్యాయం, కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు మూసుకూరుకున్నారు. ఇది మహాభారతం నాటి నుంచి చూసుకోండి. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు కళ్ళు, భీష్మాచార్యుడు, కురు పితామహుడు, సర్వధర్మాలు తెలిసినవాడు, సకల విద్యా పారంగతుడు, మహావీరుడు, ధీరుడు, ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. కురు పాండవులు ఇద్దరికీ కూడా విలువిద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు, ఆయన మౌనంగా ఉండిపోయాడు. చాలా గొప్పవాడైన విదురుడు, ధర్మశాస్త్ర నిపుణుడు, ధర్మ కోవిదుడు, విదురుడు ఒక్కడే మనస్తాపం చెందాడు. అశ్వత్థామ కూడా నిరసన వ్యక్తం చేశాడు. కర్ణుడు మహాదాత, కర్ణుడు మహావీరుడు, ముల్లోకాలలో అతను జయించగలిగిన మొనగాడే లేడు. అటువంటి వాడు కూడా అధర్మం వైపు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో సంహరించబడ్డారు. ఒక్క భీష్మాచార్యుడికి మాత్రం ఇష్టామరణం వరం ఉంది కాబట్టి
సునాయాస మరణం కూడా పొందలేదన్న. అదేనా ఆయన అడిగాడండి. అంపశయ్య మీద ఆయన చేసిన తప్పులన్నిటికి అంపశయ్య మీద పడుకుని పరిహారం చేసుకుంటాడు. ఒక అశ్వత్థామ ఒకటి బతికాడు, విదురుడు ఒకటి బతికాడు, మిగతా వాళ్ళందరూ కూడా హరించబడ్డారండి, సంహరించబడ్డారు. వీళ్ళు కూడా అంతే కదా. కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే అది ద్వాపరయుగం. కలియుగంలో కూడా మీరు ఇలా మౌనంగా ఉంటే రేపొద్దున్న మీకు వచ్చిన కష్టానికి ఎవడో వచ్చి నిలబడతాడు. అంత కష్టం ఇది, ఎంత పాపం. ఒక అధికారి తన జీవితకాలం సర్వీసు అంతా కూడా ప్రజల కోసం శాంతి భద్రత లక్ష్యంలో నిజాయితీగా నిబద్ధతగా పనిచేసినట్టు ఈ రకమైన బహుమతి వస్తే ఎవడన్నా ఇంటికి నిజాయితీగా పనిచేయడం కూడా అతని కులం శాపమా? అతను నిజాయితీగా పనిచేయడం అంటే దొంగలాగా ఇప్పుడు చూసాం కదా మనం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు బందిపోటు దొంగల్లో పనిచేశారు. ఒకడేమో స్మగ్లింగ్, ఒకడేమో గంజా వ్యాపారం, ఒకడేమో ఎర్రచందనం, ఇంకోటి మద్యం వ్యాపారం. ఎక్కువ మాట్లాడితే మొత్తం రుజువులతో సహా బయట పెడతాం. ఓవర్ యాక్షన్ చేస్తే రేపు జూన్ 4 తర్వాత తెలుస్తుంది వీళ్ళ బొమ్మ అంతా. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పౌర సమాజం మేల్కొంది, పౌర సమాజం ప్రశ్నిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తే కూడా మేము ఊరుకోం. డెఫినెట్గా ప్రతిరోజు వాళ్ళ మీద సమీక్షలు పెడతాం. ఏబి వెంకటేశ్వరరావు గారికి అన్యాయం జరిగిన తర్వాత చూస్తా ఊరుకుంటామా? ఖచ్చితంగా గొంతు విప్పుతాం. ఆ న్యాయం జరగాలి. 2 సార్లు సస్పెండ్ చేసి 2 సార్లు వాళ్ళు కొట్టు పాడేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశం కూడా బేఖాతరు చేస్తున్నారు వీళ్ళు. ఈ జవహర్ రెడ్డి ఎంత హీనుడంటే ఎలక్షన్ కమిషన్ కదా పంపించాలి ఈయన పోస్టింగ్ ఆదేశాలు. జగన్మోహన్ రెడ్డి పంపిస్తాడా? ఆ ఏడుపు మొహముడు ఇప్పుడు ఆపద్ధర్మం కదా. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏ అధికారులు ఉంటాయని పంపించాడు ఇతను. అది ఈ కుట్రేది అది మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలంట. ఇది బాబు సొమ్ము పెట్టి ఇస్తారా? ఈ జీవితం అంతా కోట్లు తగలెట్టే డబ్బు అంతా ప్రజల సొమ్ము, ప్రజల రక్తాన్ని పీల్చేశారు. ప్రజలు ఏమనుకుంటారని కూడా లేదండి. వాళ్ళు బరితెగించిపోయినారండి, బరితెగించున్నారు. వాళ్ళకి ఓడించడమే కాకుండా రోడ్ల మీద ఈడ్చుకెళ్ళాలా ఉన్నాయి. వాళ్ళేంటి మమ్మల్ని ఎవరు శిక్షిస్తారులే, ఏడైనా రెడ్డి కదా అనుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిన తర్వాత మీ వల్ల మంచి రెడ్డి కూడా దెబ్బైపోతారు. ఇలా మీకు సహకరించి జవహర్ రెడ్డితో పాటు మీకు సహకరించిన మొత్తం అందరూ పోతారా? మొత్తం అందరూ జైలు కూర్చుంటారా? వీళ్ళు ఒకటి 2 జన్మలు సరిపడగా తప్పులు చేశారు, శిక్ష వేస్తే 2 జన్మలు జైల్లో కలపాలి వీళ్ళు. ఏమైనా జస్టిస్ ఫర్ ఏబి వెంకటేశ్వరరావు గారు. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా గొంతెత్తి నినదించాల్సిన సమయం వచ్చింది. ఏమైనా ఆయన పాప మొత్తం సర్వీస్ అంతా పోయింది.